హాయ్, నేను డాక్టర్ శ్రీలక్ష్మి, ఫిజిషియన్, ఐరా కిరా హాస్పిటల్. ఇవాళ మనం ప్రీ డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. బేసికల్లీ ప్రీ డయాబెటీస్ అంటే డయాబెటీస్ కన్నా ముందు ఉండే స్టేజ్ని మనం ప్రీ డయాబెటీస్ అంటాం. సో ఈ స్టేజ్లో కనుక బ్లడ్ షుగర్ లెవెల్స్ని మనం కంట్రోల్ చేసుకుంటే నార్మల్ గ్లైసిమిక్ లెవెల్స్ని మనం వెళ్ళిపోతాం, లేదంటే డయాబెటీస్ రేంజ్కి వెళ్ళిపోతాం. ఏంటి ప్రీ డయాబెటీస్ రేంజ్ అంటే హెచ్బిఏవన్సీ టెస్ట్. ఈ హెచ్బిఏవన్సీ టెస్ట్ జనరల్గా మనం 3 మంత్స్ కింద మన షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి చేసే టెస్ట్. ఇందులో 5.7 to 6.4 రేంజ్లో ఉంటే మనం ప్రీ డయాబెటీస్ కింద కన్సిడర్ అవుతాం. తర్వాత ఫాస్టింగ్ 100 నుంచి 125 mg per deciliter వరకు ఉంటే దాన్ని మనం ప్రీ డయాబెటీస్ కింద అంటాం. తర్వాత మోర్ దాన్ 2 hours పోస్ట్ లంచ్ తిన్న తర్వాత 140 to 199 కింద ఉంటే ప్రీ డయాబెటీస్. సో ఎందుకు ఈ నెంబర్స్, ఈ రేంజ్ ఇంపార్టెంట్ అంటే మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ప్రీ డయాబెటీస్ నుంచి మనం డయాబెటీస్కి వెళ్ళకుండా ఆపగలుగుతాం. సెకండ్ థింగ్, ఈ ప్రీ డయాబెటీస్ నుంచి నార్మల్ షుగర్ లెవెల్స్కి వచ్చే వాళ్ళకి పోలిస్తే ప్రీ డయాబెటీస్ నుంచి షుగర్ లెవెల్స్ అంటే డయాబెటీస్ రేంజ్కి వెళ్ళే వాళ్ళలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ లైక్ హార్ట్ డిసీజెస్ కానీ హార్ట్ ఫెయిలియర్ కానీ రావడం అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ ప్రీ డయాబెటీస్ నుంచి మనం నార్మల్ లెవెల్స్కి వెళ్ళడానికి చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే మన డైట్ రెస్ట్రిక్షన్స్ చేసుకోవడం, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం, ఎక్సర్సైజ్, వాకింగ్, జాగింగ్ ఇలాంటివి చేసుకోవడం, ఆల్కహాల్, స్మోకింగ్ ఇట్లాంటివి ఉంటే తగ్గించుకోవడం చేసుకోవాలి. సో ప్రీ డయాబెటీసే ఉంది, ఇంకా డయాబెటీస్ రోజుకి వెళ్ళలేదు, ఇంకా చాలా టైం ఉంది అని అనుకుంటారు. బట్ మనకి అలాంగ్ విత్ ఒక డయాబెటీసే కాదు, మనం హార్ట్ డిసీజెస్కి కూడా రిస్క్లో పడతాం అనేది గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ.